ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం గురించి తెలుసుకుందాం, చూద్దాం. ఇప్పుడు మీరు చూసే గ్రామం జడపల్లి తండ, పులిచింతల నుంచి మాదిపాడు వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిబుల్ నేను యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. శ్రీ సత్యమ్మ తల్లి స్థల పురాణం ప్రకారం చింతపల్లి గ్రామం నందు సుమారు 400 సంవత్సరాలకి పూర్వమే ఓ పుణ్య దంపతులకు 5 మగ సంతానం, తర్వాత 13 సంవత్సరాల తర్వాత 6వ సంతానంగా సత్యమ్మ తల్లి అమ్మవారు జన్మించారు. ఆమె 13 సంవత్సరాల ప్రాయంలోనే మాదిపాడు గ్రామానికి చెందిన కొరివి ఇంటి పేరు కలిగిన మోగవానితో వివాహం జరిపించినారు. అత్తింట్లోళ్ళు మోగవాడైన తన భర్తని, ఆమెను అందరూ చులకనగా చూడగా ఒకరోజు అమ్మవారు తన తండ్రికి కలలో కనబడి తనని పుట్టింటికి తీసుకొని వెళ్ళమని కోరగా ఆ మర్నాడే ఆమె తండ్రి మాదిపాడు చేరుకొని కూతుర్ని అల్లుడిని వెంట పెట్టుకొని చింతపల్లి గ్రామంలో వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసినాడు. అమ్మవారికి వారి వదిల నుండి కూడా అవమానాలు మొదలైనాయి. అంతటా అమ్మవారు ఆ గ్రామంలో ఆసాములకు పాలు పోయిచూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం దేవస్థానం ఉన్న ప్రదేశంలో పూర్వం రాజుపాలెం అనే గ్రామం ఉండేది. అమ్మవారు ఆ గ్రామం నందు కూడా పాలు పోసేవారు. ఒకరోజు ఆ గ్రామం నందు భయంకరమైన మహమ్మారి వ్యాధి సోకి మనుషులు పశువులు మరణించుండ్రి. అప్పుడు ఆ గ్రామస్తులు సోది అడగ్గా పక్క గ్రామం నుండి వచ్చి పాలు పోయిచున్న సత్యమ్మయే దీనికి కారణం అని తెలపగా గ్రామస్తులు సత్యమ్మను బలి ఇచ్చుటకు సిద్ధపడ్డారు. మరుసటి దినం ఆదివారం సత్యమ్మ తల్లి అమ్మవారు ఆ గ్రామంలో పాలు పోసి వచ్చుచుండగా సుమారు 10 గంటల సమయంలో గ్రామస్తులు ఆమెను పిలిచి ప్రస్తుతం అమ్మవారు వెలిసిన ప్రదేశంలో శిరస్సు వరకు పూడ్చి ఆ ఖండమును అమ్మవారి శిరస్సు మీద ఉంచి అంతటి గ్రామస్తులు ఆమె శిరస్సు మీద నుండి దాటుకుంటూ ఆ గ్రామం విడిచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం బెల్లంకొండ వద్ద ఉన్న రాజుపాలెం గ్రామే అప్పుడు రాజుపాలెం అని గ్రామస్తుల కథనం. అంతటా అమ్మవారి అంతకి ఇంటికి రాకపోయేసరికి ఆమెను ఎతుకుతూ ఆమె భర్త అడవి ప్రాంతంలో ఎతకగా అమ్మవారిని గోతిలో పూడ్చిన ప్రదేశంలోకి చేరగా శిలారూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఊరైతే ఇక్కడ ఊరు బలిపోయింది అమ్మవారిని పుట్టి చింతపల్లి అత్తిల్లు మాదిపాడు అయితే గ్రామం అయితే గ్రామంలో బలి ఇచ్చాము. బలి తెచ్చిపోతే ఆ బలి తల్లి ఆమె తెచ్చింది. ఇక్కడ ఇప్పుడు 400 సంవత్సరాల తల్లి. మా తాత పూర్వం మేము పూజారులు మాదిపాడు చింతపల్లి అత్తిల్లు పూజారులు చేసుకోవచ్చు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ కలిసి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇప్పటికీ గర్భాలయంలో శిరస్సు వరకు పూడ్చిన అమ్మవారి విగ్రహం మనం చూడవచ్చు. అమ్మవారి మోగవాడైన తన భర్తకు మాట ప్రసాదించును. ఇదే శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు మాదిపాడులో శిలారూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు చూడండి. ఇప్పటికీ ఈ గర్భాలయంలో శిరస్సు వరకు పూడ్చిన అమ్మవారి విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఇదే గర్భాలయం విగ్రహం దర్శించండి. అమ్మవారు ప్రతి ఆదివారం తమకు పొంగళ్ళు సమర్పించాలి. అత్తింటి వారు మరియు పుట్టింటి వారు తమకు పసుపు కుంకుమలు పంపించి జాతర చేయాలని ఆకాశవాణి ద్వారా తెలిపింది. పోతురాజు విగ్రహం చిన్న యాగశాల. భక్తులు తమ కోరికలు తీరాలని ఇక్కడ ముడుపులు కడతా ఉంటారు. ఆకాశవాణి తెలిపిన కాడి నుంచి ప్రతి ఆదివారం భక్తులు అమ్మవారి పొంగళ్ళు నివేదిస్తూ ఉంటారు. భక్తుల కోరిన కోరికలు ఈ సత్యమ్మ తల్లి అమ్మవారు తీరుస్తారని ఇక్కడ భక్తులు బాగా నమ్ముతూ ఉంటారు. సత్యమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం.
జంట నాగుల ప్రతిమ. దారిలో మనకి అద్భుతమైన ఆంజనేయ స్వామి ప్రతిమ కనిపిస్తూ ఉంటుంది. మాదిపాడు శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకోండి, మీ కోరికలు తీరుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి.